ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళిన ప్రతి చోట అది ఎంత కఠోరమైనదైనా, ఎంత కష్టతరమైనదైనా, మనం ఎరుగని మార్గమైనా, ఎటు చూచిన అగమ్య గోచరంగా ఒక ఎడారిలాగా ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే అందులో ఒక ఫలభరితమైన అనుభవాన్ని చవి చూడగలుగుతాము. విశ్రాంతిని, ప్రశాంతతను మనం పొందుకోగలుగుతామండి. ఈరోజున అనేక కుటుంబాలకి ఈ సన్నిధి కరువైపోయింది. ధనం ఉంటుంది, జనం ఉంటున్నారు, బంగారు ఉంటుంది, వెండి ఉంటుంది, ఇంకా సంపాదన ఎంతో ఉంటుంది. ఆ ఇంట్లో కొదువేమీ లేదు. కానీ అన్నింటికంటే మిన్నగా ఉండవలసిన ఆయన సన్నిధి ఆ కుటుంబాలకి తోడుగా లేనందువలన అన్నీ ఉన్నా కూడా ప్రయాసతోని బ్రతుకుతున్నారండి. కుటుంబాలలో నెమ్మది ఉండట్లేదు, మనసులలో ప్రశాంతత ఉండట్లేదు. తింటున్నారు కానీ వంట పట్టట్లేదు, పడుకుంటున్నారు కానీ నిద్ర పట్టట్లేదు.